గోవిందా గోవిందా అయిపోయింది. లెట్స్ మిక్స్ పులిహోర. ఇంట్రోవర్ట్ని ఎక్స్ట్రోవర్ట్గా చేశా నేనే. హే హాయ్ హలో అందరికీ. మీకు ఈ హంగామా చూస్తూనే అర్థమవుతుంది కదా ఇంట్లో పూజ ఉందని. ఎస్, ఇది సప్త శనివార వ్రతం. అందులో ఇది 7వ వార వ్రతం, అంటే ఇదే ఆఖరిదన్నమాట. సో ఇది ఎలాగో లాస్ట్ కాబట్టి చాలా బాగా చేయాలి, అందరినీ పిలవాలి అని మాత్రం ప్లాన్ చేసుకున్నాము. అందరు పనుల్లో బిజీగా ఉంటే ఈయన కాల్స్లో బిజీగా ఉన్నాడు. వీడియో తీస్తుంటే పారిపోతున్నాడు. సో డెకరేషన్కి మేము గార్డెన్ థీమ్ అని అనుకుంటున్నాము. బేసిక్గా గార్డెన్ థీమ్ అనగానే గ్రీన్ కలర్ ఒక కర్టెన్ వెనకాల వేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు. బట్ మేము అలా చేయొద్దు అనుకున్నాము. వీళ్ళు ఇక్కడ దేవుడికి ఏవైతే డెకరేషన్ పార్ట్ ఉందో వాళ్ళు అది చేస్తున్నారు, అండ్ మేము బ్యాక్గ్రౌండ్ వర్కౌట్ చేస్తున్నాము. అది కూడా ఎలా అనంటే రియల్ గార్డెన్లో దేవుడిని పెట్టినట్టుగా ఉండాలన్నదే మా కాన్సెప్ట్. గోవాలో బనానా ప్లాంట్స్ దొరకడం అంత కష్టమేమీ కాదు. సో మేము ప్లాస్టిక్వి యూజ్ చేయడం కన్నా అంత న్యాచురల్గానే ఉండాలి అని చెప్పి రియల్ బనానా లీవ్స్ అండ్ అలాంగ్ విత్ స్టెమ్స్ అయితే తీసుకొని వచ్చాము. ఎందుకనంటే మేము ఓన్లీ లీవ్స్ మాత్రమే పెట్టకుండా ఫుల్ స్టెమ్తో ఉన్నవి సైజ్ వైజ్ కట్ చేసుకొని తీసుకొని వచ్చాము ఈవినింగ్. అండ్ ఒక వైట్ బ్యాక్గ్రౌండ్లో ఇవి ఒక రాడ్స్ పెట్టేసి వీటిని ఈక్వల్గా ప్లేస్ చేసాము. ఎలా అనంటే బ్యాక్గ్రౌండ్ అంతా కంప్లీట్ గ్రీనరీతో ఫిల్ అయిపోయి ఉండాలి, అది కూడా న్యాచురల్గా ఉండాలి అని చెప్పి. అండ్ ఇది ఇవన్నీ చేస్తున్న గ్యాప్లో సేమ్ పించ్ మా తమ్ముడి చాబే పోయింది. నైట్ 1 అవుతుంది. ఈ టైంలో హాఫ్ వరకే వచ్చేసింది. ఇంకా డెకరేషన్ చాలా ఉన్నాయి, ఈ గార్లెండ్స్ ఉన్నాయి. ఆ గ్యాప్లో మా ఓడి నేను కూడా ఇంత ప్రొఫెషనల్గా ఎన్నడూ వాయిస్ అని ఇవ్వలేదు కెమెరా ముందు. నేర్చుకోండి, చదువుకోండి ఫస్ట్. ఏంటి సబ్ టైటిల్స్? సబ్ టైటిల్స్ కాదు, మాట్లాడడం నేర్చుకోవాలి గైస్, మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంతలా నవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇందాక కీ పోయిందని చెప్పాను కదా, దీన్ని కీ చైన్లా యూజ్ చేయమని చెప్పారు. ఎవరైనా ఇది యూజ్ చేశారా? అలా ఇంకా రాత్రంతా ఇదే గోలతో గడిచిపోయింది. సో నైట్ అంతా ఈ డెకరేటివ్ పార్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మెయిన్ టాస్క్ వచ్చేసి వంటల దగ్గర, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు పెట్టాలి, భోజనాలు పెట్టాలి. సో చాలా పనులు ఉన్నాయి అండ్ ఒక్కొక్కరం ఒక్కొక్క వర్క్ అయితే షేర్ చేసుకున్నాము. చేస్తున్న అన్ని వంటల్లో నా ఫేవరెట్ వచ్చేసి పూర్ణాలు. సో వాటికి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. పప్పు బెల్లం అండ్ ఇది పాయసంకి రైస్ బాయిల్ చేస్తున్నాం. అండ్ ఇందులో దద్దోజనంకి రైస్ పెట్టాను. గారెలు, మిర్చి బజ్జీ అండ్ పకోడీకి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. టైం అరౌండ్ మధ్యాహ్నం 2 o'clock అవుతుంది. ఇంకా ఎవరు ఫుడ్కి ఆగలేక సమోసా తెచ్చేసుకొని తినేస్తున్నాము. లెట్స్ మిక్స్ పులిహోర. పులిహోర మిక్సింగ్ పార్ట్ కంప్లీట్ చేసేసుకొని ఫైనల్గా దేవుడి డెకరేషన్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎందుకంటే మేము నైట్లో కంప్లీట్గా తోరణాలు ఇంకా మన పందిర్లు వేయడం ఇవైతే అయిపోయాయి. బట్ మెయిన్ దేవుడి డెకరేషన్ పార్ట్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది.
అవర్స్లో కంప్లీట్ డెకరేషన్ అయితే అయిపోయింది. మేనేజ్ చేశాను. అంత లేదు, అంత అయిపోయాక లాస్ట్లో వచ్చాడు. లాస్ట్లో వచ్చావుగా Yesterday I came at 7. What It's time not did you about come? yesterday. I came at 11 because who of came my first? office. డెకరేషన్ పార్ట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దేవుడిని పెట్టడము. సో వాటికి అక్క కంప్లీట్గా పసుపు రాయడం, ఇంకా వాటికి కొంచెం డెకరేట్ చేయడము, పూజ సామాన్లు అరేంజ్ చేసుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 అవుతుంది. సో 6:30 కల్లా మనకి పూజ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ అక్క ఫాస్ట్గా చేసేసుకున్నారు. ఇంట్లో ఉన్న డెకరేషన్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిపోయిందల్లా మెయిన్ ఎంట్రన్స్లో డెకరేషనే. ఎందుకంటే అది చేయకపోయినా పర్లేదు, అక్కడ ఉన్న చిన్న ప్లాంట్స్తో బాగానే ఉంటుంది. బట్ మనం చేస్తుంది సప్త శనివార వ్రతం కాబట్టి సో మాకు ఆ ముందు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అండ్ సింపుల్గా మా దగ్గర ఉన్న థర్మోకోల్ షీట్తో అదైతే చేసాము. స్టెప్స్ నుంచి ఇవన్నీ పెట్టేసి ఇది ఎంట్రన్స్లో వాల్కి చిన్న రోజెస్ అండ్ నిన్న నైట్ నుంచి స్టార్ట్ చేసాము. ఇక్కడ మా చిన్న చెల్లి ఆల్రెడీ రెడీ అయ్యి కూర్చొని ఉంది. హేతిక సో బుట్ట బొమ్మలా ఉంది. తినమా అందమైన అమ్మో వద్దు. ఇది మా బుడ్డోడు, వీడు కూడా రెడీ అవ్వాలి. మేము బయట డెకరేషన్ అని వంటలని చెప్పి మోస్ట్లీ అక్కడే ఉన్నాము. ఫైనల్గా ఈవినింగ్ 6 అవుతుంది. అందరు రెడీ అయిపోయారు. నేను ఇంకా సాత్విక మేమిద్దరం మాత్రమే మిగిలిపోయాము. ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాము. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే జుట్టు విరబోసుకోవడం అస్సలు అలో లేదు. పూజారి చాలా స్ట్రిక్ట్. సో అందుకని ఇంకా హెయిర్ ఏదోలాగా టై చేసుకున్నాము. ఎక్కువగా మనకి జడ వేసుకునే అలవాటు లేదు కాబట్టి సో చాలా రోజులకి ఒక జడ వేసేసుకొని చక్కగా పువ్వులు పెట్టుకొని ఒక పక్కా తెలుగు అమ్మాయిలాగా రెడీ అయిపోయాము. చూసుకుంటుంటే మాకే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే గోవాకి వచ్చిన తర్వాత కట్టు బొట్టు అన్నీ మర్చిపోయాము. మెయిన్గా బొట్టు పెట్టుకోవడం, ఇక్కడికి వచ్చాక కుంకుమ బొట్టు పెట్టుకోవడం, పూలు పెట్టుకోవడం, లైక్ ఇట్స్ అ కంప్లీట్ పూజా వైబ్ అయితే మాకు ఇచ్చింది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి పూజలో అయితే కూర్చున్నాము. అది కూడా ఫస్ట్ రోలో కూర్చున్నాము. ఏది ఉన్నా దగ్గరుండి వినాలి, దగ్గరుండి చేయాలి అన్నట్టుగా ముందు రోలోనే కూర్చొని పూజ అయితే అటెండ్ అయ్యాము. అందులో తక్కువైపోతుంది. కానీ ఈ జన్మలో కొద్దిగా మనకు ఆయుష్ పెరుగుతుంది. అలా అందించి ఆ యొక్క సుఖ సంతోషాలతో దంపతులతో కూడా ఆనందంగా బతికారు. ఈ యొక్క 7 వారాల యొక్క శనివారం యొక్క వ్రతాన్ని చేసుకునేటప్పుడు ముందుగా వెంకటేశ్వర స్వామినే కాకుండా శనీశ్వరుడికి కూడా పూజ చేసి ఈ పూజను వెంకటేశ్వర స్వామి యొక్క పూజను చేసుకునేటువంటి ఫలితాన్ని తొందరగా పొందుతారు. కాబట్టి శనీశ్వరుడికి ఎవరు భయపడక్కర్లేదు. ఈ యొక్క వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం హిరణ్యపాత్రం పూర్ణం దదాతి మదభ్యో దానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుష్యేదో దధాతి అల్లేలం రావత్మాదేవత వెంకటేశ్వర స్వామి దేవతాయే నమః కర్పూర నీరాజనం దర్శయామి. చెప్పండి. అన్యథ బతుకుండే
ఈ పూజలో మనం సప్తశనివార కథ విన్నాము అండ్ నెక్స్ట్ మంగళహారతి కూడా పాడించేసుకున్న తర్వాత ఫైనల్గా అందరికీ వాయనం అయితే ఇచ్చేసాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి భోజనాలు. మేము డే అంతా కష్టపడి చేసిన పిండి వంటలన్నీ ఇప్పుడు చక్కగా వాళ్ళకి వడ్డించడానికి రెడీగా ఉన్నాము. సో ఫస్ట్ అబ్బాయిలను కూర్చోబెట్టాము, ఎందుకంటే అందరికి ఒకేసారి స్పేస్ లేదు కాబట్టి. సో ఫైనల్గా అలా భోజనాల కార్యక్రమం కూడా అయిపోయింది. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, ఎలమి కోరిన వాడు అలమేల్ వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి. పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇలా అయిపోయింది. బ్యాక్ చేంజ్ పూజ అంతా సో ఇలా కంప్లీట్ అయిపోయింది గైస్. అండ్ మన బ్లాగర్ ఉంది కదా, తన చూడండి పరిస్థితి ఒక్కసారి చూస్తారా ఇప్పుడు? చూద్దాం. టైర్డ్ ఉన్నా నిజంగానే. సో హౌ వాస్ ద డే? వెరీ గుడ్ అండ్ బ్లెస్డ్. నీ నువ్వు రా ఫ్రేమ్లోకి రా. హౌ వాస్ యువర్ డే? వెరీ గుడ్, వెరీ 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 వెరీ. బై ద వే టైం 11 క్రాస్ అయింది. కాదు కజిన్స్ లా ఉన్నామా? కజిన్స్ అంట చాలా మంది అంటున్నారు, కమెంట్ చేస్తున్నారు. లైక్ వచ్చారు పూజకు వచ్చిన ప్రతి ఒక్కరు క్వశ్చన్ డెల్యూషనల్ పీపుల్ బ్రో. ఏ ఇద్దరు డివిజన్ అది కాదు ఇది కాదు, Division మేము కాదు bro. నిజంగానే సారీ మేము నిజంగానే కనిపిస్తే మీరు కూడా కమెంట్ చేయండి కింద. ఎవరు చేయడు. నేను చెప్పడానికి మళ్ళీ ఎందుకులే అనుకున్నా నువ్వు అనేసా. అంటే మనం డప్పు కట్టుకోవాలిరా. ఇంజోడు బాల్తో ఆడుకుంటుండు. ఓకే ఇప్పుడు మేము తిని ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేయాలి. బాయ్ బాయ్. బై బై. టాటా 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 టాటా. ఎంజాయ్ ద వ్లాగ్. బాయ్ బాయ్. గుడ్ నైట్.